అందరికీ నమస్కారం. మన వంటగదిలోనే ఓ సూపర్ ఫుడ్ ఉంది. అదేంటో తెలుసా? రోజూ మనం చూసే పెసలు. చాలా సింపుల్గా కనిపిస్తాయి కదా, కానీ వాటిలో ఓ పెద్ద ఆరోగ్య రహస్యమే దాగి ఉంది. ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. పెసలు తింటే ఇన్ని లాభాలా అని ఆశ్చర్యపోతున్నారా? అదేంటి, రోజూ చూసే పెసలే గదా, వాటిల్లో ఏముంటుందిలే అని చాలామంది అనుకుంటారు. కాని ఒక్కసారి దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఆ అభిప్రాయం ఖచ్చితంగా మారిపోతుంది. చూడండి. నిజమండి, ఇది అక్షరాల నిజం. ఇది కేవలం ఆడవాళ్లకో లేక మగవాళ్లకో అని కాదు, ఇద్దరికీ ఇదొక కంప్లీట్ సూపర్ ఫుడ్. అసలు ఎలాగో ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. సరే, మరి ఈ హంబుల్ సూపర్ ఫుడ్ అంటే చూడటానికి చాలా సాధారణంగా కనిపించే ఈ పెసల వెనుకున్న శక్తి ఏంటో తెలుసుకుందాం. అసలు పెసలు అంటే ఏంటి? మనందరికీ తెలిసిందే. వీటినే గ్రీన్ గ్రామ్ లేదా మూంగ్ దాల్ అని కూడా అంటారు. ఎక్కడైనా చాలా ఈజీగా దొరుకుతాయి. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి. అందుకే కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇది మంచి ఆహారం అంటారు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ పెసలు మగవాళ్లకి ఎలా ఉపయోగపడతాయి, అలాగే ఆడవాళ్లకి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలిస్తాయో చూద్దాం. మొదట మగవాళ్ల గురించి మాట్లాడుకుంటే ఇది ఎనర్జీని, స్టామినాని బాగా పెంచుతుంది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల కండరాలు బలంగా తయారవడానికి, ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. మరి ఆడవాళ్ల సంగతేంటి? వాళ్లకి ఇది హార్మోన్లని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. రక్తహీనత అంటే ఎనీమియా సమస్య ఉంటుంది కదా, దాంతో పోరాడుతుంది. అంతేకదండోయ్, స్కిన్ గ్లో అవ్వాలన్నా, హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలన్నా కూడా పెసలు చాలా మేలు చేస్తాయి. సరే, మగవాళ్లకి ఆడవాళ్లకి అని వేరువేరుగా కాకుండా అసలు మన శరీరం మొత్తానికి పెసలు ఎలాంటి మేలు చేస్తాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్, జీర్ణశక్తి. పెసలు చాలా లైట్గా ఉండడంతో మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇంకా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఇది బెస్ట్ ఫుడ్. కొంచెం తిన్నా కడుపు నిండినట్టనిపిస్తుంది. మూడోది, ఇమ్యూనిటీ. మన రోగనిరోధక శక్తిని పెంచి జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఆగండి, ఇంకా అయిపోలేదు. పెసలు మన బాడీకి ఒక న్యాచురల్ డీటాక్స్ లాగా పనిచేస్తాయి. అంటే శరీరంలోని చెడునంతా బయటకు పంపేస్తాయన్నమాట. అంతేనా, బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచిది. ఓకే, ఇన్ని ప్రయోజనాలున్నాయి, బానే ఉంది. కాని మరి వీటిని ఎలా తినాలి, మన డైట్లో ఎలా చేర్చుకోవాలి అనేగా డౌట్. చాలా సింపుల్ వలీలున్నాయి. మనందరికీ ఫేవరెట్ అయిన పెసరట్టు అద్భుతంగా ఉంటుంది. లేదా రోజూ చేసుకునే పప్పులాగానో కూరలాగానో కూడా వండుకోవచ్చు. కాని వీటన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా? మొలకెత్తిన పెసలు అంటే స్ప్రౌట్స్. అలా తింటే పోషకాలు డబల్ అవుతాయి. అవేవి కాదనుకుంటే సింపుల్గా సలాడ్స్లో కలిపేసుకుని తినేయొచ్చు. ఇక్కడో చిన్న ప్రోటిప్. ఈ పెసల్ని ఎప్పుడు పడితే అప్పుడు తినడం కన్నా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే వాటివల్ల కలిగే ప్రయోజనాలు రోజంతా మన శరీరానికి అందుతాయి. సో వీలైనంతవరకు మార్నింగ్ తినడానికి ట్రై చేయండి. అయితే ఓ చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఏదైనా అమితంగా తింటే విషమే అంటారు కదా, అలాగే పెసల్ని కూడా మరీ ఎక్కువగా తినేస్తే కొంతమందికి గ్యాస్ సమస్య రావచ్చు. సో మితంగా తీసుకోవడం ముఖ్యం, అది గుర్తుంచుకోండి. సరే, ఇక ముగింపు దశకొచ్చేద్దాం. చూశారు కదా ఓ చిన్న గింజలో ఎంత పెద్ద సీక్రెట్ దాగుందో. నిజమే, గింజ చిన్నదే అయినా దానిలో దాగున్న ఆరోగ్య రహస్యం మాత్రం చాలా పెద్దది. ఇది మనకు ప్రకృతి ఇచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది. ఇదంతా విన్నాక ఒక ప్రశ్న వస్తుంది కదూ, ఇలాంటి సూపర్ ఫుడ్స్ మన కిచెన్లోనే మనకు తెలియకుండా ఇంకెన్ని దాక్కున్నాయో ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ చూసే పప్పులు, దినుసుల్లోనే ఇంకెన్ని ఆరోగ్య రహస్యాలున్నాయో.